సార్, ఈ గ్రేటర్ హైదరాబాద్లో కరోనా ఎఫెక్ట్తో చాలామంది నిరుపేదలు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాఫీ ఇవ్వాలని జిహెచ్ఎంసీ కమిషనర్ను ఎంపీ రేవంత్ రెడ్డి వాళ్ళకి కలవడం జరిగింది సార్. దాని మీద ఏమన్నా ఆలోచన తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మీరే చెప్పిండ్రు జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసిందని, నేనంటే చెప్తా అంటే విద్యుత్ నాకు కలిస్తే కదా అని చెప్పింది. నాకు తెలియదు ఇప్పుడు అంటుంటే వింటున్నా నేను. వాళ్ళు ఎవరెవరెవరెవరో కలిస్తే కాకోరికలని నేను తీరుస్తానా? సార్ ఈ 3 నెలల యావరేజ్ మీరు తీయకుండా ఏ నెలకు ఆ నెల 30 రోజులు సగటును తీసామని చెప్తున్నారు. సేమ్ టైం మార్చి నెలలో నేను ఒక 90 యూనిట్లు వాడుకుంటే, ఏప్రిల్ నెలలో 110 యూనిట్లు వాడుకుంటే, ఆ తర్వాత నెలలో నేను 160 యూనిట్లు వాడుకుంటే మే నెలలో మీరు సరాసరి తీసినప్పుడు ఆటోమేటిక్గా కేటగిరీలు స్లాబ్లు మారుతాయి కదా. ఇవి మారినప్పుడు బిల్లు ఎక్కువ వస్తుంది కదా. తక్కువ కూడా వస్తుంది. ఎక్కువ ఎందుకు వస్తుంది అనుకుంటారు మీరు? అది మీరు తక్కువ కూడా వస్తుంది. అది నేను 90 యూనిట్లు కనుక 90 యూనిట్లు వాడినప్పుడు నా 90 యూనిట్లకి బిల్లు ఇస్తే నాకు తక్కువ వస్తుంది కదా. వాస్తవమే, పైన నెల వాడిన దాంట్లో తగ్గితే కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు లక్షలాది మంది కోట్లాది మందికి సంబంధించి ఎవరో ఒక కన్జ్యూమర్ను వ్యక్తిగతంగా తీసుకొని చేయలేము. అందులో ఒకరికి లాభం జరిగి ఉండొచ్చు, ఒకరికి కొంచెం నష్టం జరిగి ఉండొచ్చు, ₹1. అది దాని అంత పెద్దగా భూతత్వంలో పెట్టి చూసే పని లేదు. అది మీరు అన్నది ఏదో ఒకటి 2 చోట జరిగి ఉండవచ్చు, కాదంటం లేదు మేము. ఎందుకంటే లక్షలాది మంది దృష్టిలో పెట్టుకుని ఒక యావరేజ్ తీస్తారు, ఎక్కడైనా ఓ సిస్టమ్ పెట్టుకొని ఫాలో చేస్తారు. అది అంతే తప్ప దాంట్లో వేరే ఏం చేయలేరు. హలో, 100%. అవునండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఎవరైతున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను మీకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ బిల్లులు కూడా అవకాశం ఉంటే మీ దగ్గర ఉంటే తెప్పించండి. ఒకవేళ అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ చెక్ చేద్దాం అందరి మీద, ఇక్కడ ఉన్న అందరిది కూడా తీసుకురండి. అట్లా ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఎట్లా జరిగింది, నిజంగానే జరిగిందా జరగలేదా, జరిగితే ఎందుకు జరిగిందో కూడా తీసుకుందాం. బట్ ఎందుకంటే అట్లా తీసుకుంటే మాకు లాభం అవుతుంది. ఎందుకంటే ఇంకెక్కడైనా కస్టమర్లకు కూడా ఇబ్బంది అవుతుందా, ఇట్లాంటిది ఎందుకు జరిగింది అనేది కూడా మాకు అర్థమవుతుంది, లాభం అవుతుంది డెఫినెట్గా. మంత్రి గారు ఓకే 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 చెక్ చేస్తాం. అరే ఉపన్యాసం ఏమన్నా చెక్ చేస్తా అని చెప్పినాం కదా, ఉపన్యాసం చేస్తున్నాం. వినండి మాట్లాడుతున్నావు అదేనా? వినండి. నువ్వు పంపి చెక్ చేస్తా అని చెప్పినాను. వినండి ఏదో నువ్వు చెప్పేవాడు నేను వినలాగా ఏం పద్ధతి అది? నువ్వు ఉపన్యాసం ఇవ్వటం కాదు కదా, ఒక క్వశ్చన్ అడుగుతున్నావు, క్వశ్చన్ వరకు ఉండాలి. ఉపన్యాసం మనం ఇచ్చేది నన్ను వినండి అనడానికి. మంత్రి గారు రెండో క్వశ్చన్ అడుగుతున్నాడు అతను, అనవసరంగా మీరే కాదు కదా. నువ్వు ఒక ఇష్యూ తీసుకొచ్చినా నాకు పంపించమన్నా పంపించు, నాకు అది పంపిస్తే మేము చెక్ చేస్తాము. సింపుల్, దాని మీద డిబేట్ కాదు. దిస్ ఇస్ నాట్ డిబేట్. అది పంపించండి, చెక్ చేస్తాం, దానికి ఏముంది సార్. మంత్రి గారు ఈ బిల్లుల విషయంలో నేను ముందే చెప్పాను, ఎక్కడైనా ఒకటి ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే వాటి చెక్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నాను నేను. మంత్రి గారు ప్రశ్న అడగవచ్చు కదా? ఆ ప్రశ్న ఎందుకు అడగకూడదు? ప్లీజ్ వినండి. మీరు కొద్ది మందికి మాత్రమే సమస్య అవుతుందని అన్నారు. స్టేట్లో నా వాట్సాప్కి చాలా మంది పంపించారు బిల్స్, చాలా మందికి సమస్య వచ్చింది. ఇది సోదరా, నాకు 100 కాల్స్ వచ్చి ఉంటాయి. క్వశ్చన్ మొత్తం వినండి సార్ దయచేసి. నాకు కూడా, ఎందుకంటే ఈ బార్డర్లో మిత్రుడు ఇంతకుముందు క్వశ్చన్ అడిగిండు, స్లాబ్స్ జంప్ అయిపోయినాయి. 3 months యావరేజ్ తీయడం వల్ల కొందరికి చాలా ఎక్కువ వచ్చింది. వారికి ఏమైనా రిలీఫ్ టెలిస్కోపిక్ విధానంలో గవర్నమెంట్ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైనా రిలీఫ్ ఇచ్చి బార్డర్లో 10 యూనిట్స్ 15 యూనిట్స్ అట్లా రిలీఫ్ ఏమైనా ఇచ్చి స్లాబ్ తగ్గించి వాళ్ళ బిల్లు కెన్ యూ డూ? నేను నీకే అవకాశం ఇస్తా, ఇక్కడ కూర్చోబెట్టి చేస్తావా సార్? మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం ఉండాలి. అడగవచ్చు సార్, ఈఆర్సీ తప్పు కదా, అనుమతిస్తుంది. ఏదైనా దీంట్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అవి మేము తప్పకుండా రెక్టిఫై చేస్తాం. నిజంగానే కనుక కన్జ్యూమర్ ప్రూవ్ చేసుకుంటే, అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగింది అని కనుక ప్రూవ్ చేస్తే ఆయనకి రిలీఫ్ ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. కానీ రిలీఫ్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఈఆర్సీ నిర్ణయిస్తుంది. సింపుల్, మీకు అన్ని తెలుసు, నీకు తెలియకేం అడగటం లేదు. సో పర్ఫెక్ట్.
యు ఆర్ సో పర్ఫెక్ట్, ఐ నో what you are. ERC ఆటోనమస్ నాకు తెలుసు. ఏమీ నిర్ణయించారు సార్, మీరు ప్రతిపాదనలు పంపించాలి, మీరు ఏమైనా ప్రపోజ్ చేస్తే గవర్నమెంట్ మీరు అప్లికేషన్ పెట్టండి అక్కడ, మీరు అక్కడ అప్లికేషన్ పెట్టండి, అప్పుడు కదా చర్చ. ఊహాగానాల మీద ఎందుకు? So, there are దీనికి సంబంధించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ జరిగే అవకాశం లేదు. 3 నెలల పేరు మీద 3 నెలలతో ఒకటే స్లాబ్గా తీసుకోలేదు. 3 నెలలను విభజించి యావరేజ్ చేసి తీసుకుంటామనే మాట మేము మొదటి రోజు కూడా చెప్పినాం. అదే రోజు బిల్ పేయమని చెప్పి అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ది ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ పే చేయండి అని చెప్పి మేము డిమాండ్ రేజ్ చేసి పంపినప్పుడు, మీరు పే చేసింది ఎక్కువ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ బిల్లో, మీరు పే చేసింది తక్కువ ఉంటే అప్పుడు తీసుకుంటాం. తప్పకుండా ఒకవేళ 2 నెలలకే బిల్ తీసే అవకాశం వస్తే దాన్ని 2గా భావించే స్లాబ్ చేస్తాం. 3 నెలలకు తీసే అవకాశం వస్తే 3 నెలలుగా భావించి 3 యూనిట్లు భావించే చేస్తాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కొత్తగా చెప్పలే, మీ అందరి సాక్షిగానే చెప్పినాం, మీ దగ్గర రికార్డు కూడా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్కడ చిన్న అనుమానాలు సందేహాలు లేవు. ఇదే సందర్భంలో నేను ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎక్కడైనా యూనిట్లను విభజించేటప్పుడు పాయింట్స్ వచ్చినప్పుడు పాయింట్ను ఒకసారి పైకి తీసుకుంటారు, ఒకసారి కింది తీసుకుంటారు. ఆ 1 యూనిట్ సంబంధించి అయితే యూనిట్లకు సంబంధించి ఎప్పుడు కూడా తేడా రాదు. టోటల్ వేసినప్పుడు 90 రోజులకు తీసుకోవడం, కొన్ని చోట్ల 92 రోజులకు తీసుకున్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎన్ని రోజులకు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ తీసుకునేటప్పుడు ఆ తర్వాత రోజు నుంచే వస్తుంది, ఆ డేట్ నుంచే. కాబట్టి ఎక్కడ కూడా కన్జ్యూమర్కి నష్టం జరగదు, ఆ ఇబ్బంది లేదు. ఎటువంటి సమస్య రాలే, ఎటువంటి నష్టం జరగలే కన్జ్యూమర్కి. ఎవరికి కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా అనుమానం రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చి చూపించడానికి చెప్పినాను, చిన్న కేటగిరీ వాళ్ళకి చెప్పినాను, ఈ 3 కేటగిరీలకు సంబంధించిన బిల్స్ని కూడా నేను మీకు చూపించి చెప్పినాను ఎట్లా జరిగింది, ఏం జరిగింది. అయితే చూడగానే అనుమానం వస్తున్నమాట వాస్తవం. నేను చెప్పినాను మీకు ఓపెన్గా, వేరే బయట ఎవరో కాదు, మా సెక్రటరీ గారే ముందు అనుమానపడ్డారు. రాగానే నాతో ఫస్ట్ కూర్చోగానే అడిగిన ప్రశ్న, సార్ ఈసారి బిల్లు నాది కూడా చాలా ఎక్కువ వచ్చింది అంటే, నేను మా సిఎండి గారిని మీరు క్లారిఫై చేయండి ఎట్లా వచ్చింది అని చెప్పి అడిగినాను. ఎందుకంటే ముందు మనమే చూసుకోవాలి కదా, మనం క్లారిఫై చేసుకుంటే మనకు అర్థమవుతుంది విషయం. ఇది చేస్తుండగానే మా ఎమ్మెల్యేలు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు కూడా మాకు చాలా అబ్నార్మల్గా ఉంది. గత సంవత్సరం 2200 కడితే ఈసారి ఒక 1000 రూపాయలు పెరిగితే పెరగాలి, కానీ ఇంత ఎక్కువ పెరిగింది ఏందని అనుమానంతో వచ్చినాను చెప్పేసి వచ్చినాడు ఆయన. కేవలం దీని కొరకే వచ్చినారు. నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నానని చెప్పి తెలిసి ఇద్దరు కూడా నిజంగా చూడడానికి కనబడుతుంది అట్లా. అందులో అనుమానం ఏం లేదు, ప్రజలు సందేహించడంలో అనుమానం లేదు. చూడగానే పాపం ఎవరైనా అనుకుంటారు ఇంత వచ్చింది, ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. కానీ అట్లా కన్జ్యూమ్ చేసినాం మనం, దానివల్ల వచ్చింది. అయితే బిల్లింగ్లో ఎక్కడ చిన్న పొరపాట్లు లేవు. ఏది 3 నెలలు టోటల్ తీసుకొని స్లాబ్ లెక్కించలేదు, ఎక్కడ కూడా లెక్కించలేదు. అట్లాంటిది జరగడానికి అవకాశం కూడా లేదు. అంత కేవలం ఆ యూనిట్లు పాయింట్స్లో రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు తేడా వస్తే ఏదన్నా అడ్జస్ట్ చేయడంలో ఇటు వేయాలా అటు వేయాలా అనే దాంట్లో ఏమైనా వస్తే రావాలి తప్ప అంతకు మించి ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు జరగలే. ఎవరికి కూడా ప్రజలకు ఎవరికి కూడా అనుమానాలు ఎక్కర్లేదు. అట్లా మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ సంబంధిత ఏఈ కానీ ఏడీ కానీ లేదా ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కానీ క్లారిఫై చేసుకోవచ్చు. మా వాళ్ళు చెప్తారు, ఇక్కడ కూడా ఏం అనుమానం అక్కర్లేదు. దానికి అంతటి కూడా మేము ఇప్పుడే చెప్తా ఉన్నాం, ప్రతి ఈఆర్ఓ ఆఫీసులో కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టి సిబ్బందిని పెట్టేసేసి ఎవరు వచ్చినా వాళ్ళ సందేహాల్ని తీర్చి కన్జ్యూమర్ను అర్థం చేయించి పంపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ఎవరైనా అనుమానపడితే అబ్నార్మల్గా కనిపిస్తే తప్పకుండా అది ఆ రిలీఫ్ ఉంటుంది. షూర్, డెఫినెట్ కదా, యూ హ్యావ్ రైట్.
తప్పకుండా పోవాలి కదా, మీరు బిల్ కట్టినప్పుడు ఎట్లా వదిలేస్తారు? తప్పకుండా పోవాలి. So multiple. తీసుకో, అట్లాంటి ఏమున్నది పోయి రెక్టిఫై చేసుకోవాలి. So multiple complaints have been coming. Like in fact, in each locality, every building, every household has coming up with similar complaints. Are we setting up a different body or a different department which will look into? ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉందమ్మా, డిపార్ట్మెంట్ ఉంది, ఈఆర్ఓ ఆఫీస్ ఉంది. ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. దే కెన్ క్లారిఫై ఈఆర్ఓ ఆఫీస్. Any helpline? इंस्टॉलमेंट क्या दिया जाएगा? लोग जो पहले लॉकडाउन के लिए परेशान है, रोजगार नहीं है लोगों को, तो बिलिंग में कुछ इंस्टॉलमेंट की सहूलत दी जाएगी पब्लिक को? ఓకే. सर, हॉस्पिटैलिटी इंडस्ट्री ने भी यही कंसर्न्स उठाए हैं कि उनको कोई रिलैक्सेशन मिलेगा कि नहीं बिलिंग में. లేదు కదా మీరు ఇక్కడ ఈ మిత్రుడు మీరు అడిగింది మళ్ళీ ఒకసారి. इंस्टॉलमेंट्स जो अभी जो लॉकडाउन के चलते जो लोग परेशान हैं, उन लोगों के लिए जो बिल ज्यादा आ गया, हर एक को आया है, मगर आपकी जानकारी चाहिए, कहा जा रहा है कि बिलिंग्स करेक्ट है, क्या वो लोगों को इंस्टॉलमेंट जो है दिया जाएगा सहूलत गवर्नमेंट की जानिब से? क्योंकि तेलंगाना गवर्नमेंट, केसीआर की गवर्नमेंट जो हमेशा जो है पब्लिक के साथ रही है, तो क्या आप भी जो है उनका साथ देंगे इस लॉकडाउन के चलते जो है उनको इंस्टॉलमेंट की सहूलत फराहम करेंगे? तो कैसा होगा उसको इंस्टॉलमेंट कैसा भरना पड़ेगा उनको आगे आगे? తప్పకుండా ఒక 3 నెలల అవకాశం ఇస్తాం. నేను స్పష్టంగా చెప్పాలంటే నాకు వచ్చిన భాషలో చెప్పాలా? నేను ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తే ఇబ్బంది అవుతుంది. అర్థమైంది కదా? తప్పకుండా 3 నెలల లోపల ప్రతి నెల కొంత కట్టేటట్లుగా 3 ఇన్స్టాల్మెంట్లలో అవకాశం ఇస్తాం. 3 నెలల లోపల 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. అంటే దీంట్లో తప్పకుండా సమ్ ఇంట్రెస్ట్తోనే ఇవ్వాల్సి ఉంటుంది. 1.5% ఇంట్రెస్ట్తోని 1.5 అది యాక్చువల్గా. Sir, but how is that? Sir, ये relief कैसे हुआ? Sir? అయితే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లును 3 పార్ట్స్ చేసేసి ప్రతి నెల ఒక పార్ట్ తప్పకుండా కట్టాలి. అట్లా కడితేనే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఉంటుంది. డిస్కనెక్షన్ కూడా చేయరు. అన్ని కేటగిరీలు అవి ఇవ్వలేదు సార్. చేయరు, డిస్కనెక్షన్ కూడా చేయరు. ఆల్ కేటగిరీస్కి వర్తిస్తా సార్. रिलीजियस प्लेसेस, मंदिर, मस्जिद, दरगाह, गुरुद्वारों के लिए ऐसा स्पेशली किया जाएगा उनके लिए, या तो रेसिडेंशियल होगा? ఇది రెసిడెన్షియల్ మాత్रమే మేము చెప్పింది, ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్. सर, रेसिडेंशियल में क्या कोई कैटेगरी है कि लोअर इकोनॉमी ग्रुप को ही मिलेगा ये रिलैक्सेशन या फिर सारे ब्रैकेट्स को अवेलेबल होगा? అందరికి ఇస్తాం, ఫర్ ఎవ్రీబడి. షూర్, ఇప్పుడు మనం ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు కట్టాలి కదా సార్. ఇన్స్టాల్మెంట్ ఆన్లైన్లో కట్టినప్పుడు యూ హ్యావ్ టు పే టోటల్ అమౌంట్, బట్ యూ కెన్ పే మాన్యువల్లీ ఇన్ ఈఆర్ఓ కౌంటర్స్. వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఫీల్డ్. విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ద ఆనరబుల్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విల్ గివ్ ఇన్స్ట్రక్షన్ టు ద ఫీల్డ్. దే విల్ యాక్సెప్ట్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. ఈఆర్ఓలో పే చేయాలి, లేదా బిల్ కలెక్టర్ దగ్గర చేయాలి. ఇప్పుడు సార్ చెప్పినారు, ఇప్పుడు ఇస్తాం. सर, मैंने ये क्वेश्चन पहले भी पूछा था. हॉस्पिटैलिटी इंडस्ट्री का एक मेजर कंसर्न है कि पिछले लास्ट 3 महीनों में उनका बिल्कुल भी इनकम नहीं हुआ है. तो क्या उनके लिए कोई भी रिलैक्सेशन आएगा? उनके लिए कोई हम नया कुछ इंस्टॉलमेंट का, जैसे हम सर्विसेज दे रहे हैं, ये हम ऐसा कुछ स्टार्ट करेंगे हॉस्पिटैलिटी इंडस्ट्री इफ आई टॉक अबाउट? వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళని ఇండివిజువల్గా ఇన్స్టాల్మెంట్ కన్సిడర్ చేస్తాం. कंसिडर करेंगे इंस्टॉलमेंट फॉर देम? ఇన్స్టాల్మెంట్కి వెళ్ళి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇండివిజువల్ అప్రోచ్ కావాలి. దే హావ్ టు అప్రోచ్ ఇండివిజువల్. ఓకే సార్, ఈ నెల బిల్ కట్టకపోతే బిల్ కరెంట్ కట్ చేస్తారా సార్? చేయాలి కదా మరి, చేయకపోతే ఎట్లా? అంటే చేయద్దా? కష్టకాలంలో ఉన్నారు కదా ప్రజలు. చెప్పినాం కదా, అందుకే ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నామని ఇన్స్టాల్మెంట్ చెప్పి. ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 30%, వచ్చే నెలలో 40%, ఆ తర్వాత నెలలో 30% వరకు కట్టుకోవచ్చు. ఈ నెల ఇమ్మీడియట్గా 30% పే చేయండి, వచ్చే నెలలో 40% పే చేయండి, ఆ పై నెలలో ఇంకో 30% పే చేయండి.
సార్ వాళ్ళకి రైట్ ఉంది, ఏ పని అయినా చేసుకోవచ్చు. దే హ్యావ్ ఎవ్రీ రైట్, దే కెన్ డూ. దే ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పినామో, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ 30%, వచ్చే నెలలో 40%, ఆ పైన మళ్ళీ 30% పే చేయాలి. మళ్ళీ రెగ్యులర్గా ఏ నెల బిల్లు ఆ నెల పే చేస్తూ దీనికి మాత్రమే ఇది ఇప్పుడు వచ్చిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 నెలల్లో పెండింగ్లో బిల్లు ఏదైతే ఉన్నాయో వీటికి మాత్రమే తప్ప మిగతా దానికి కాదు. రెగ్యులర్ బిల్ రెగ్యులర్ పే చేయాలి. ఎస్ ఎస్. మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడ రెసిడెన్సీస్ లేవమ్మా, నో. మైగ్రెంట్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళు వచ్చి ఎక్కడో చోట వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు కాంట్రాక్టర్లు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కరెంట్ బిల్ లేదు వాళ్ళకి. నో నో, లేదు, చేయడానికి మాకు రైట్ లేదు. వీ హ్యావ్ నో రైట్.